ఆయన పేరు భువనానందనాథ అట. అంత గొప్ప. అది శివాజీ గురవే నమః. అందుకు భువనానందనాథుడి యొక్క శక్తి కనుక భువనేశ్వరి అని. అంటే భువనముల యందు ఆనందముగా ఆయన ఉన్నాడు, నాథుడుగా ఆయన ఉన్నాడు. రెండు ఇక్కడ ఆనందం ఆయనే, శాసకుడు ఆయనే. ఇంకొక రహస్యం, బీజాక్షరం ఏమిటో ఇప్పుడు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పను. మళ్ళీ బీజాక్షరం వచ్చినప్పుడు చెప్తాను, అర్థమైన వాళ్ళకి పనికొస్తుంది. ఒకటే బీజాక్షరం ఇది. ఒక్క బీజాక్షరంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరంలో ఉన్న అక్షరాలు మొత్తం మనకి 3, చివరికి నాదం. ఆ మొట్టమొదటిది ఆ ఏకాక్షరేపి, చూడ్డానికి ఒక్క అక్షరంగా కనబడుతోందిట. మొత్తం 4 శక్తులు అందులో కలిసిపోయాయి. 4 శక్తులు సామాన్యం కాదయ్యా. దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో ఉన్న వాక్యం చూడండి, భువనేశ్వరి బీజంలో ఉన్న రహస్యాన్ని చూపిస్తున్నాడు. తత్తదుపాసకులకు చాలా బాగుంటుంది, లేకపోయినా బాగానే ఉంటుంది. ఏకాక్షరేపి దేవేసి సంత్యత్ర భువనానితి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క అక్షరంగా మనకు ఆ బీజాక్షరం కనబడుతున్నా సమస్త భువనములు అందులో ఉన్నాయి అన్నాడు. అందుకే ఆ బీజాక్షరం అంటున్నప్పుడు ఒక్కసారి ఆనందంగా అనాలటండి.